నీళ్లు ఎంత చల్లగున్నాయో, నాకైతే స్వర్గంలో ఉన్నట్టుంది. అవునండి, మనం చేనుకొచ్చి చాలాసేపు అవుతుంది. ఇంకా పోదామా ఇంటికి? అప్పుడేనా? ఇంకా కొద్దిసేపు ఉందాం. అప్పుడైతే ఇంటికి పోదాం అన్నారు. ఇప్పుడు చూస్తే ఇంకా కొద్దిసేపు ఉందాము అంటున్నారు. నాకేం తెలుసు ఈడొక కాలువ ఉంటది, దాంట్లో నీళ్లు ఉంటాయని. మీకు ఆకలైతే లేదా? పొద్దుననగా తిన్నాము, మధ్యాహ్నం అయ్యింది. నాకైతే ఆకలేస్తలేదు. ఒకవేళ నీకు ఆకలేస్తే చెప్పు, పోదాం. మళ్ళీ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతే ఇబ్బంది. ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా ప్రతిసారి పడిపోతారా? మీరు మరీ మాట్లాడతారు. నిన్ను నమ్మనీక లేదు. నువ్వు పడిపోయినా పడిపోతావు. ఇప్పటికే మీ ఊరిలో నన్ను ఆవునీని బక్కగా చేసినావు అంటున్నారు. ఊకెందుకు వచ్చిన గొడవ? రా పోదాం ఇంటికి. నాకేం ఆకలేసలేదు. మనం ఇంకా కొద్దిసేపు ఉండిపోదాం. అదేంది, ఇప్పుడే కదా పోదామన్నావు? పర్లేదు, ఇంకా కొద్దిసేపు ఉండిపోదాం. థ్యాంక్స్ అవని. ఏవండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా. అడుగు. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సరే అవని. మీరు ఇప్పటికీ పల్లవిని ప్రేమిస్తున్నారు. అతి తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఫస్ట్ నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పు. నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే, మీ మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. అయినా సరే మీరు నాతో ఇంత క్లోజ్ గా ఉంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, నా మీద జోక్స్ వేస్తున్నారు, నాకు ఆరోగ్యం బాగాలేకుంటే సేవలు చేస్తున్నారు, నా కుటుంబం డబ్బులకు ఇబ్బంది పడుతుందంటే సహాయం చేయనీకి కూడా రెడీగా ఉన్నారు, అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి ఇదంతా పల్లవికి తెలిస్తే మిమ్మల్ని తప్పుగా అనుకోదా? ఇదేనా నువ్వు నన్ను అడగాలనికేయింది? అవును. పిచ్చి అవని, పల్లవి గురించి నాకు బాగా తెలుసు. తను నన్ను తప్పుగా అనుకునే రకం కాదు. నన్ను అర్థం చేసుకుంటది. నిన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటదని గ్యారంటీ ఏంది? ఒకవేళ అర్థం చేసుకోకపోతే? నేను పల్లవి 4 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. నాకు పల్లవి గురించి బాగా తెలుసు. తను ఖచ్చితంగా నన్ను తప్పుగా అర్థం చేసుకోదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా చెప్పండి పల్లవి గురించి, నాకు తెలుసుకోవాలని ఆశగుంది. నా పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడ్డానికి అందంగా ఉంటది. తనకి ముక్కు మీద ఉంటది కోపం. ఎవరైనా ఏమన్నా అంటే అసలు మాట పడే మనిషి కాదు. పల్లవికి మస్తు ధైర్యం ఉంది. కానీ ఒక్కటి, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. ముందు వెనక తెలుసుకోకుండా అవతల మనిషిని బాధ పెడుతుంది. కొంచెం తొందరపాటు ఎక్కువ. ఇది తప్ప పల్లవిలో అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయి. ఏమండి, మీకు పల్లవికి పెళ్ళైన తర్వాత మీరు నమ్మకం జీవితంలో చూడరు కదూ? ఏందవని ఉన్నట్టుండి అంత మాట అన్నావు? మరి అంతే కదా. నేను శాశ్వతంగా మా పుట్టింటికే పోతా, మీరు పల్లవిని పెళ్లి చేసుకుంటారు. ఇంకా మీరు నా కోసం రారు కదా. మీరెవరో నేనెవరో అన్నట్టే ఉంటాం కదూ. అట్లేం లేదవని, నేను నీతో ఎప్పుడు ఒకేలాగానే ఉంటా. నువ్వంటే నాకు ఇష్టము. ఇది కళ నిజమా? ఈయనేంది ఉన్నట్టుండి నువ్వంటే ఇష్టం అంటున్నాడు? అసలు నేను సరిగ్గానే విన్నానా? ఏవండి, ఇందాక మీరేమన్నారు? నువ్వంటే నాకు చాలా ఇష్టం అవని. నేను వినింది కరెక్టే కదా. ఇది కళ కాదు కదా. ఏందవని అట్లా అంటున్నావు? నువ్వు ఆశ్చర్యపోవాల్సినంత పెద్ద విషయం లేదు ఈడ. నువ్వు వినింది కరెక్టే. నువ్వంటే ఇష్టం నాకి. మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నువ్వు పెద్దలను గౌరవించే విధానము, నీ కేరింగు, ఇవన్నీ నాకు చాలా ఇష్టము. నిజం చెప్పాలంటే నువ్వు ఈ కాలంలో ఉండాల్సిన అమ్మాయివి కాదు. నీ పైన నాకు రోజు రోజుకి గౌరవం పెరుగుతుంది. నీలాంటి మంచి మనిషిని నేను జీవితంలో కోల్పోవాలనుకోవట్లేదు. మనం భార్యాభర్తలం కాకపోతే ఏమి, మంచి స్నేహితులం అవ్వచ్చు కదా. స్నేహితులు ఎప్పుడు విడిపోరు, లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారు. నువ్వు కూడా అంతే. నువ్వు మీ పుట్టింటికి పోయినంత మాత్రాన మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టు కాదు. మనిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులమే. ఇది గుర్తుపెట్టుకోవని. మనిద్దరం శాశ్వతంగా దూరం అవుతామని బాధపడాల్సిన అవసరం లేదు. మనిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితుల్లాగా కలిసే ఉంటాము. ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటాయి, కానీ నిజ జీవితంలో ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఈ సమాజం కూడా విడిపోయిన భార్యాభర్తల్ని స్నేహితుల్లాగా ఒప్పుకోదు. సమాజం వరకు ఎందుకు, ఫస్ట్ పల్లవి ఒప్పుకోదు. లేదవని, పల్లవి గురించి నీకు పూర్తిగా తెలియదు. పల్లవి మన ఇద్దరిని స్నేహితుల్లాగా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. అది జరగని పని. పల్లవే కాదు, పల్లవి ప్లేస్ లో ఏ ఆడపిల్ల ఉన్నా సరే భర్త యొక్క మాజీ పెళ్ళాన్ని స్నేహితురాల్లాగా అస్సలు యాక్సెప్ట్ చేయదు. పల్లవే కాదు, పల్లవి ప్లేస్ లో నేనున్నా యాక్సెప్ట్ చేయను. అందరూ వేరు, పల్లవి వేరు. ఇదంతా ఎందుకు? ఇంకొన్ని రోజులుల్లా పల్లవి ఇండియాకి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, అప్పటికి నువ్వే చూస్తావు. ఇంక ఈ టాపిక్ వదిలేయవని. ఎప్పుడో జరగబోయే దానికి ఇప్పటి నుంచే బాధపడడం ఎందుకు? బాధ లేకుండా ఎట్లుంటది? అందరూ బానే ఉంటారు, నష్టపోయేది నేనే కదా. నాకు తెలియకుండానే నేను ఈయన మీద ఇష్టం పెంచుకున్నా. ఈయన తప్ప నా జీవితంలో ఎవరిని ఊహించుకోలేను. జీవితాంతం ఈయన జ్ఞాపకాలతో బతకాల్సిందే కదా. అందరూ ఈయన మనసు మారుతుంది, ఓపిక పట్టు అంటున్నారు. ఈయన వాళ్ళకం చూస్తుంటే ఈయన అస్సలు మారేలాగా అనిపిస్తలేదు. కానీ నాకెక్కడో చిన్న ఆశ. మొన్నటి వరకు నేనంటే అసహించుకునేవాడు, ఇప్పుడు నేనంటే ఇష్టం అంటున్నాడు. జీవితాంతం మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉందామంటున్నాడు. ఫ్యూచర్లో మన ఇద్దరం భార్యాభర్తలాగా కలిసి ఉందాం అనొచ్చేమో. ఏమోలే, నా రాత ఎట్లుంటే అట్లయితుంది.
ఇప్పటి నుంచి ఆలోచించి బాధపడ్డం ఎందుకు? పాపం అవని ఎంత బాధపడుతుందో. అందరి మధ్యలో అన్యాయం జరిగేది అవనీకే. నాకేం పల్లవిని పెళ్లి చేసుకొని బానే ఉంటా. అవని మాత్రం రెండో పెళ్లికి ఒప్పుకుంటలేదు. అవని బాధపడితే నేను అస్సలు చూడలేను. నాకేం చెప్పాలో కూడా అర్థమైతలేదు. అవని, ఇప్పటికే లేట్ అయింది, రా పోదాం ఇంటికి. సరే. అమ్మయ్యా, వంట చేసేది మొత్తం పూర్తయింది. ఒక్కదాన్ని అన్ని వంటలు చేసినాను. అంత పని పూర్తయ్యేసరికి ఇంత టైం అయింది. ఈ రోజు అయితే మస్తు అలసిపోయినాను. అక్క వచ్చింది. ఇంకా వస్తలేదు అనుకుంటున్నా. టయానికి వచ్చింది. ఇంకేం తలకాయ తింటదో నన్ని. చెప్పు. వంట చేసేది అయిపోయింది అక్క? చేసినా అయిపోయింది. అయితే రా అక్క తిందాం. నాకైతే మస్తు ఆకలేస్తుంది. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడైతుందా అని. పద మనం పోయి తిందాం. నేను అనుకున్నా తిన్నికి మాత్రమే నువ్వు రెడీగా ఉంటావు అని. అనుకున్నట్టే టయానికి వచ్చినావు. ఇంక నిన్నేమన్నా లాభం లేదు. పోయి తిను. నేనొక్కదాన్నేనా? నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి తిందాం. మధ్యలో నేనెందుకు? నువ్వు పోయి తిను. మధ్యలో నేనెందుకు అంటే నాకెవరు వడ్డిస్తారు? కనీసం ఒక్కదాన్ని పెట్టుకొని కూడా తినలేవా? నీకు వడ్డీనికి కూడా ఒకరు కావాలా? ఈ వాణి స్వప్ననేమో అంటున్నట్టుంది. దీన్నో రుకనే ఉండదు. ఎప్పుడు యాదొకటి అంటనే ఉంటది మనుషుల్ని. ఏమైంది స్వప్న? ఎందుకు ముఖం అట్లా పెట్టుకున్నావు? ఏమైంది? ఏం లేదండి, నాకు ఆకలేస్తుంది. అక్క వంట చేసేది కూడా అయిపోయిందంట. నాకు వడ్డీనికి రా అక్క అంటే వస్తలేదు. ఏ వాణి, నీకు కొంచెమైనా తెలివుందే? ఇప్పుడు ఏమైంది? స్వప్న మన ఇంటికి వచ్చిన చుట్టం. స్వప్నకి ఏ లోటు రాకుండా చూసుకోవడం మన బాధ్యత. పాపం స్వప్న నోరు తెరిచి ఆకలేస్తుంది అని చెప్పింది. నీకు వడ్డీ నీకు ఏం మాయరోగం? నీ గంట ఏమన్నా పోతుందే? అత్తయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. నా ప్లేస్ లో ఉంటే అర్థమవుతుంది మీకు. ఎన్ని వంటలు చేసినాను. అదంతా పూర్తయ్యేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. మీకేం తెలుసు? వంట చేయడంలో హెల్ప్ చేస్తా అని చెప్పినారు. మధ్యలో ఎవరు పిలిస్తే పోయినారు. వంట చేసేది పూర్తయ్యే వరకు వచ్చలేరు. చూడరమ్మని ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నాను. నాకు నేనేమి పని పాట లేకపోయలేను. ముఖ్యమైన పని మీదే పోయినాను బయటికి. నీలాగా పని తప్పించుకునే అలవాటు నాకు లేదు కాబట్టి పని మొత్తం అయిపోయిన తర్వాత వచ్చినారు. ఎవరికి చెప్తున్నారు మీ బుద్ధి గురించి? వాణి, కొంచెం చూసి మాట్లాడు. అత్తగారని కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఇంటి కోడలికి మీరు ఇచ్చినారా మర్యాద? నేను మీకు ఇయనీక గార్దులాగా ఒక్కదాన్ని వంట రూమ్ లో చాకరీ చేసి వచ్చినాను. ఒకటా రెండో వంటలు. ఈ స్వప్న మేడం గారు ఉన్నారు కదా, ఈమె గారికి చికెన్ 65, చేపల పులుసు, మటన్ పులావ్ కావాలంట. అది కాక మళ్ళీ అన్నము చపాతి. ఇవన్నీ చేస్తే తెలుస్తుంది. వండితే ఒక బాధ, వండకపోతే ఒక బాధ. ఇప్పుడు గొడవ వంట గురించి కాదు. స్వప్న అడిగినప్పుడు వడ్డిస్తే ఏమైతుంది? మనకి 100 పనులు ఉండొచ్చు. ఇంటికి వచ్చిన చుట్టాలకి టయానికి అన్నం పెట్టాలి. ఈ మాత్రం కూడా తెలదా నీకు? తెలుసు కాబట్టే ఎవరు సహాయం చేయకపోయినా వంటలని నేనే చేసినాను. మీలాగా పని తప్పించుకొని ముచ్చట్లు పెట్టనీకి పోయలేను నేను. నీకు ఒకసారి చెప్తే అర్థమైతలేదా? నా వల్ల మీరు గొడవ పడకండి. అక్కతో నేను మాట్లాడతా, మీరు వెళ్ళండి. దాంతో ఏందమ్మా మాట్లాడేది? నిన్ను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో ఎందుకు? నేను వడ్డిస్తారా నీకు? పర్లేదండి, అక్క గురించి నాకు బాగా తెలుసు. అక్కతో నేను మాట్లాడతా. మేమిద్దరం కలిసి తింటాము. మీరు వెళ్ళండి. అది కాదమ్మా, ప్లీజ్ అండి, ఇంక మీరేం చెప్పొద్దు. నేను మాట్లాడుతా అంటున్నా కదా. సరే అమ్మా, నీ ఇష్టం. నీకు కొంచెం కూడా విశ్వాసం అనేదే లేదు. నేనేం చేసిన అక్క? చేసిందలా చేసి మళ్ళీ నేనేం చేసినా అంటావా? ఏమోలేని నువ్వు అడిగిన వంటలని చేసినాను. మళ్ళీ నాకు ఒక్కరు కూడా హెల్ప్ చేసలేరు. నిన్ను హెల్ప్ అడిగితే నువ్వేమన్నావు? నాకు తినడం వచ్చు, వండడం రాదు అన్నావు. అప్పుడు కూడా నిన్నేమనలేను. కష్టపడి వంట మొత్తం చేసినాను. నీకే ఆ మాత్రం చేసేదే ఎక్కువ. మళ్ళీ మా అత్తయ్య వచ్చి రాగానే నాకు వడ్డిసలే అని గిల్లలు చెప్తావా? నేను చెప్పిన దాంట్లో గిల్లలేమున్నాయి? నిజమే కదా. హెచ్చి నోర్మి, మళ్ళీ మాట్లాడుతున్నావు. ఎందుకు అక్క నా మీద అంత కోపం నీకు? మనిద్దరం ఫ్రెండ్స్ అయినాం కదా. మనమే ఇట్లా కొట్లాడితే ఎట్లా? సరే, నేను చేసింది తప్పే. నాకు ఎవరైనా వడ్డిస్తే గాని తినబుద్ధి కాదు. అందుకే నిన్ను అడిగినాను. మీ అత్తయ్య అడిగితే కూడా అదే చెప్పినాను. మీ మధ్య గిల్ల పెట్టాలని కాదు. మీరిద్దరు గొడవ పడితే నాకేంది లాభం? ఈ స్వప్న చెప్పేది కూడా కరెక్టే. ఊకే మేమిద్దరం గొడవ పడితే ఏం లాభం? లేక లేక అవని మీద పగ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. ఈ స్వప్న నాకు చాలా ఉపయోగపడుతుంది. అనవసరంగా గొడవ పెట్టుకుంటే నాకే నష్టం. నువ్వు చెప్పింది కరెక్టే స్వప్న. మనిద్దరం గొడవ పడితే లాభం లేదు. థ్యాంక్స్ అక్క, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సరే, ఆకలేస్తుంది అన్నావు కదా, రా వడ్డిస్తా. అమ్మయ్యా, ఇప్పటికైనా నీ నోటి నుంచి ఆ మాట వచ్చింది. ఇంకెందుకు లేటు, పదక్క పోదాం. అమ్మాయి అల్లుడొచ్చినారు. ఏమైందమ్మా? వచ్చి రాగానే కోపంగా కనబడుతున్నావు. దాని గురించి ఎందుకులే ఇప్పుడు. మళ్ళేమైంది? వదినతో మళ్ళీ గొడవ పడినావా? అదేం కొత్త కాదులే నాకి. అవును, మీరేంది ఇంత లేటుగా వచ్చినారు? పొద్దున అనగపోయినారు.
ఇప్పుడా వచ్చేది? ఇదిగో మీ అల్లుడు వల్లనే లేట్ అయింది. మొదట్లో అయితే మన ఊరు పొలాలు చూడడం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. తర్వాతకి నేను పిలుస్తుంటే కూడా వస్తలేడు. మన పొలం దగ్గర ఉయ్యాలు ఊగుతూ నీళ్ళతో ఆడుకుంటూ ఇంతసేపు చేసినాడు. ఏమో అనుకున్నాను కానీ అత్తయ్య, మీ పొలాలు చాలా బాగున్నాయి, మస్తు ప్రశాంతంగా ఉంది. నాకైతే అసలు అటు నుంచి రావాలనిపించలేదు. నీకంతగా కావాలంటే రేపు కూడా ఒకసారి పోయి రండి. రేపటికి వేరే ప్లాన్ ఉందిలే. అవునే, పొద్దున రామయ్య చీర తెచ్చి ఇచ్చినాడు. నీకు ఆ చీర ఎవరిచ్చినారు? వనితకి ఇచ్చింది. ఓ, వనిత ఇచ్చిందే. దారిలో పోతుంటే కలిసి మాట్లాడి వాళ్ళ ఇంట్లో టీ తాగి వచ్చినాము. మంచిది. ఇంకా ఇప్పటికే లేట్ అయింది. కాలు చేతులు కడుక్కొచ్చుకోండి. మీకోసం మీ నాన్న చికెను మటను చేపలు తీసుకుని వచ్చినాడు. ముందనే నాన్న దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అమ్మతో మాట్లాడదామంటే ఈయనున్నాడు. ఇప్పుడు ఎందుకు అత్తయ్య అవన్నీ? అన్ని తెప్పియడం ఎందుకు? పొద్దున రామయ్య మొత్తం నిజం చెప్పినాడు. అందుకే అల్లుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. అవునమ్మా, ఊకెందుకు అనవసరపు ఖర్చు? మేమేం అడిగలేం కదా. ఇది మరీ బాగుంది. ఎవరన్నా కూతురుని అల్లుడిని అడిగి మరీ మర్యాద చేస్తారా? మీరేమన్నా ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారా? కనీసం మీరు వచ్చినప్పుడన్నా మర్యాద చేయకుంటే ఎట్లా? అది కాదమ్మా. ఇంక నువ్వేం మాట్లాడొద్దు. మీ వదిన వంట మొత్తం చేసింది. కాలు చేతులు కడుక్కొచ్చుకోండి, వడ్డిస్తా. ఇప్పటికే లేట్ అయింది. వీళ్ళు చెప్పిన మాట వినరు. రండి పోయి తిందాం. నువ్వు వెళ్ళావని నేను నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడొస్తా. సరే, తొందర రండి. పల్లవి ఈరోజు పొద్దునుంచి 20 మిస్ కాల్స్ ఇచ్చింది. నేను కావాలనే ఫోన్ ఎత్తలేను. లేకపోతే నాకు చెప్పని సీక్రెట్స్ ఉంటాయా? ఇప్పటికైనా ఫోన్ ఎత్తి మాట్లాడాలి, లేకపోతే మళ్ళీ నాకు చుక్కలు చూపిస్తుంది. ఈడ కాదు, మేడపైకి పోయి మాట్లాడాలి. మళ్ళీ ఎవరైనా వింటే కష్టం. హలో, ఇప్పుడు తీరికైంది నాతో మాట్లాడడానికి? పొద్దునుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినానో తెలుసా? అవునులే, మీ అత్తగారింటికి పోయినావు కదా, ఇంకా నేనేం గుర్తొస్తా? నేను ఇంతగా మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంది? హలో కిరణ్. హలో, అసలు లైన్లో ఉన్నావా? లైన్లోనే ఉన్నా. మరెందుకు మాట్లాడతలేవు? నా మీద ఇంకా కోపం తగ్గలేదా? అస్సలు తగ్గలేదు. అయితే కావాలని ఫోన్ లిఫ్ట్ చేసలేవు పొద్దునుంచి, అవునా? అవును. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆ మాట నువ్వు కాదు, నేను అనాలి. నాతో కూడా చెప్పకూడని సీక్రెట్స్ ఉంటాయి కదా నీ దగ్గర. నేను ముందరనే మస్తు కోపంలో ఉన్నా. నాకింకా కోపం తెప్పియద్దు. నీది మాత్రమే కోపమా? మరి నాది? నీకి పొద్దునుంచి ఫోన్ ఎందుకు చేసినానో తెలుసా? ఎందుకు? నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంది గుడ్ న్యూసా? ఏందది? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి హైప్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.